ఫిబ్రవరి 2024 మిథున రాశి ఫలాలు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి లేదా ఇప్పటికే విదేశీ సంస్థల్లో పనిచేస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. నూతన పెట్టుబడులు పెట్టవద్దు. గత అనుభవాల నుంచి నేర్చుకోండి. నూతన పెట్టుబడి వ్యూహాన్ని ప్లాన్ చేయండి. మీ ప్రత్యర్థులతో ప్రత్యక్ష ఘర్షణను నివారించండి. మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని వివాదాలు ఎదుర్కోవచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో ప్రతికూల పరిణామాలను కలిగించే కొన్ని సమస్యలు కూడా రావచ్చు. జీవిత భాగస్వామితో వ్యవహరించేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. దూకుడును నివారించండి. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. నిద్రలేమికి సంబంధించిన కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విశ్రాంతి, సరైన నిద్రపోవడానికి ప్రయత్నించండి. నెలవారీ రాశిఫలం 2024 ప్రకారం ఈ నెల సగటు కంటే మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. బృహస్పతి మీ జన్మ చార్ట్ యొక్క 11వ ఇంట్లో నివసిస్తున్నప్పుడు మీ కోరికలను నెరవేరుస్తాడు. అతను మీ పనిలో ఎటువంటి ఆటంకాలు రాకుండా చూసుకుంటాడు. అలాగే మీ సంపాదనను పెంచడంలో మీకు సాయపడతాడు. అదృష్టానికి అధిపతి అయిన శని అదృష్ట ఇంట్లో ఉంటాడు. మీరు దూర ప్రయాణాలు చేయడంలో వీలు కల్పిస్తాడు. లాభాలను పొందడంలో మీకు సాయం చేస్తాడు. ఆధ్యాత్మికతను పొందడంలో మీకు తోడుంటాడు. మీ ఉద్యోగంలో మార్పు తెస్తాడు. మిథున రాశి వారికి కెరీర్ పరంగా ఈ నెల అద్భుతంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 11వ ఇంట్లో ఉండి మీ సీనియర్ అధికారుల అనుగ్రహాన్ని పొందడంలో మీకు సాయపడతాడు. వారు మీకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో సహాయం చేస్తారు. మీకు సరైన అవకాశాలను అందిస్తారు. తద్వారా మీరు మీ కెరీర్లో అద్భుతంగా రాణిస్తారు. మిథున రాశి వారికి ఈ నెల మొత్తం అనుకూలంగా ఉంటుంది. అయితే 4వ ఇంట్లో నోడల్ ప్లానెట్ కేతువు ఉండటం వల్ల మనసులో కొన్ని అనుమానాలు కలుగుతాయి. కాని 5వ ఇంట్లో బృహస్పతి యొక్క అంశం మీరు రాణించేందుకు సహాయపడుతుంది. జ్ఞానాన్ని పొందాలనే కోరిక మీలో పుడుతుంది. మీరు తరచుగా కొత్త విషయాన్ని చదవాలని కోరుకుంటారు. ఈ కారణంగా మీరు విద్యారంగంలో విజయాన్ని అందుకుంటారు. 4వ ఇంట్లో కేతువు ఉండటం మరియు 10వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ మాసం కుటుంబ విషయాల్లో ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మీ మనస్సు మీ ఇంట్లో తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దూరమయ్యే పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆరోగ్య సమస్యలు మీ తల్లిదండ్రులను బాధించవచ్చు. మీరు ఏదైనా ప్రేమ బంధంలో పాల్గొంటే నెల ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు మరియు మీ ప్రియమైన వారికి మధ్య ప్రేమ అభివృద్ధి చెందుతుంది. ప్రేమ యొక్క నిజమైన నిర్వచనం మీకు అర్థమవుతుంది. మీరిద్దరూ ఒకరికొకరు సమయాన్ని కేటాయిస్తారు. ఒకరికొకరు విలువలు ఇచ్చుకుంటారు. మీరిద్దరూ ఒకరి భావోద్వేగాలకు మరొకరు ప్రాముఖ్యతనిస్తారు. మీరిద్దరూ మీ బంధంలో పరిణితి చెందుతారు. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి హెచ్చుతగ్గుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు అనిపించవచ్చు. ఒకవైపు బృహస్పతి 11వ ఇంట్లో ఉండడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడంలో మీకు సహాయం చేస్తాడు. శని కూడా 9వ ఇంట్లో ఉండటం వల్ల 11వ ఇంట్లో పూర్తిగా ఉండడం మీ సంపాదనలో మంచి పెరుగుదలను సూచిస్తుంది. మరోవైపు ఈ నెల ప్రారంభంలో సూర్యుడు 8వ ఇంట్లో సంచరించడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఈ నెల మీ ఆరోగ్యానికి సంబంధించి హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. మీ రాశికి అధిపతి సూర్యునితో 8వ ఇంట్లో ఉన్నాడు. అలాగే 6వ ఇంటి అధిపతి 5వ ఇంటి
అలాగే 12వ ఇంటి అధిపతులతో 7వ ఇంట్లో ఉండి మీ రాశిపై దృష్టి సారిస్తాడు. ఇది మీ ఆరోగ్య క్షీణతకు దారితీస్తుంది. మీరు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో భారీ విస్తరణ వల్ల కలిగే ఫలితాలు మీకు సంతోషాన్ని అందిస్తాయి. మీ ఖ్యాతిని అంతటా వ్యాపింపచేయగలుగుతారు. మీరు వ్యాపారానికి సంబంధించిన కొన్ని పనుల కోసం ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ పనులను పూర్తి చేయడంలో నిమగ్నమై ఉంటారు. కానీ మీరు పని చేయడానికి శక్తి లేమిగా భావిస్తారు. సోమరితనం మనస్సులో ఉంటుంది. దాని కారణంగా మీ పని కొంత మిగిలిపోతుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. తండ్రి వ్యాపారంలో డబ్బు ఖర్చు చేస్తారు. సృజనాత్మక రంగాల్లో పెరుగుదల ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లాలని ప్లాన్ చేస్తారు. అక్కడ అందరూ సంతోషంగా గడుపుతారు. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామికి సర్ప్రైజ్ పార్టీ ఇవ్వవచ్చు. మీరు స్నేహితులతో విహారయాత్రకు కూడా వెళ్లవచ్చు. మిథున రాశి వారికి మధ్యస్థంగా ఉంది. మిథున రాశి వారికి అష్టమ రవి వ్యవస్థానమునందు కుజుని ప్రభావం చేత కుటుంబం నందు వివాదాలు, అనారోగ్య సమస్యలు వేధించవచ్చు. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. భాగ్యమునందు శని శుక్రుల ప్రభావం చేత వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో మానసిక ఆందోళనలు, వేదనలు అధికంగా ఉంటాయి. దశమంలో గురుని ప్రభావం చేత ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలు, వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. దశమంలో గురుడు, లాభంలో రాహువు అనుకూల ప్రభావం చేత సమస్యలను, ఒత్తిళ్లను నేర్పుతో అధిగమించగలుగుతారు. శని, గురు, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని కుటుంబ సమస్యల నుంచి, 1-2 ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశముంది. ఆర్థిక విషయాల్లో ఎవరికైనా వాగ్దానాలు చేయడం కానీ, హామీలు ఇవ్వడం కానీ చేయకపోవడం ప్రస్తుతానికి చాలా మంచిది. వ్యక్తిగత ఆర్థిక సమస్యల మీద దృష్టి పెట్టడం మంచిది. ఉద్యోగపరంగా అధికారుల నుంచి ఒక శుభవార్త వినే అవకాశముంది. ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో భాగస్వాముల నుంచి సహకారం లభిస్తుంది. వ్యవస్థానంలో కుజుడు స్తంభించడం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర స్నేహాలకు, వ్యసనాలకు ఖర్చు చేయాల్సి వస్తుంది. కొన్ని విషయాల్లో మెళకువగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉండే నెల అవుతుంది. మీరు చేసే పనుల ఫలితాలు నెమ్మదిగా ఉంటాయి. మీరు మీ పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు. నెల ప్రారంభం నుండి మీ ఆరోగ్యం బావుంటుంది. మీరు ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. సంతోషంగా గడుపుతారు. నెలాఖరులో కొన్ని పని సంబంధిత ఒత్తిళ్లు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. కాస్త ఓపిక పట్టండి. మీరు తొందరపడి ఎలాంటి ప్రసంగాలు ఇవ్వకండి. మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా, స్పష్టంగా ఉండడం మంచిది. మీకున్న అనవసరమైన కోపాన్ని తగ్గించుకోండి. ఏం చెప్పాలో జాగ్రత్తగా, ఆచితూచి, ప్రశాంతంగా మాట్లాడండి. దీంతో కుటుంబంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. మరింత శుభ ఫలితాల కోసం మిథున రాశివారు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. ఇక మిథున రాశివారి పరిహారం చూసినట్లయితే, ప్రతి ఆదివారం సూర్య భగవానునికి నీటిని సమర్పించాలి.